బంధువులందరినీ సహోదరులందరినీ కలుస్తా అని చెప్పినప్పుడు ముఖ్యంగా ఖచ్చితంగా నిజామాబాద్ నగర మనోభావాల అభివృద్ధి మరియు ఇతర కార్యక్రమాలు ఏవైతున్నారో దానికి వారు బాధ్యత తీసుకుంటారని చెప్తారు. కాబట్టి వారు మొదలు మాట్లాడి బోధనలు ముఖ్యంగా సుదర్శన ఏర్పడడం కదా ఇక్కడ ముఖ్యమైన సంఘాలందరూ ప్రెసిడెంట్ సెక్రటరీతో పాటు వాళ్ళ అందరితో పాటు రెగ్యులర్గా మనం కాంగ్రెస్ అనుకున్న కాంగ్రెస్ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలుసుకుంటే బ్రిటిష్ వచ్చేసిన వాళ్ళు వచ్చేసిన ట్రస్ట్ నేను బీసీ గారు మిత్రులను అన్ని వ్యవస్థలను కాపాడి ఎవరికి ఏ అవసరాలు ఉంటే అవసరాలు నేను అభివృద్ధి చేస్తూ వచ్చాం. గత 10 సంవత్సరాల నుంచి మిడిల్ క్లాస్ పిల్లలు చదివించుకుంటున్నా. మంచిగా 5 ఎకరాలు ఉన్నది. మనకి 2 పిల్లలు వాళ్ళకి 2 పిల్లలు 2 ఎకరాలు వస్తాం. దాని పరంగా మనం అందరం పిల్లలు విద్యావంతులు చేస్తా ఉన్నాం, చదివిస్తా ఉన్నాం. ఎందుకు చదివిస్తా ఉన్నాం? నా పిల్లలు మంచి తెలుగు మంత్రులు కావాలి, మంచి ఉద్యోగాలు సంపాదించాలని చదివిస్తాను. అవన్నీ పక్కన పెట్టేసి ఉద్యోగ ప్రభుత్వం సెంట్రల్ బీజేపీ ప్రభుత్వమే మరి మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు విద్యార్థులకు చదువుకున్న వాళ్ళకు అక్కలు ప్రజలు భాగంగానే సంబంధించిన బ్లాక్ మనీ బాగుంది. అదన్నీ తీసుకొచ్చి ఇంటింటికి 15 లక్షలు ఈ విధంగా ఏది ఓటు కూర్చొని చెప్పి ఓటు వేసుకొని ఒక ప్రాజెక్టు కట్టింది, ఒక కాలేజీ కట్టింది, మెడికల్ కాలేజీ కట్టింది, ఎక్కడ అభివృద్ధి చేసింది లేదు. మరి వీళ్ళని దయచేసి మనందరూ రైతుల ఉత్సాహంలో తిరిగండి. మరి ఇటువంటి వాళ్ళు మన నాయకులు వాళ్ళు ఏం చెప్తారు నడుస్తాము, వాళ్ళు చెప్పింది చట్టాలు అయిపోతాము. అటువంటిప్పుడు 10 సంవత్సరాలు ఏం చేయక అన్ని విధాలుగా నాకు ఇబ్బంది పెట్టి కనీసం ఇక్కడ టౌన్కు డ్రింకింగ్ వాటర్ కూడా లేకుంటే నేను మినిస్టర్లో ఉన్నప్పుడు నా నిజామాబాద్ అక్కలకు చెల్లెలకు సోదరులకు 6 నెలల ఇబ్బంది కాదని అన్ని సగం తెచ్చాను. ఇప్పుడు కూడా ఎందుకు ఇబ్బందులైనా గత మీ అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పైన ఈ రెస్పాన్సిబిలిటీ మా పైన పెట్టాం. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం ఉంటే శక్తులు మేము చేయాలి, దాన్ని మేము కాపాడాలని నేను చెప్తా ఉన్నాను. అందరూ కూడా ఆఫీసుల దగ్గర కొంత లైన్ మీద కూడా ప్రకృతి బయట ఒక లైన్ కట్టేసి ఒక లైన్ కట్టేస్తే మొన్ననే ఒక మీటింగ్లో చెప్పారు. అవసరమైతే బోర్డులు తగ్గిపోయినాయి, గ్రౌండ్ వాటర్ పడిపోయినాయి. ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు అయిపోయిందని చెప్పాలి. నీళ్ళు లేదు కదా మన దగ్గర. మొన్నటి వాళ్ళకి అందించాలి ఉంటే విధానసభ మన సంఘం సభ్యులు మరి 26 28 సంఘాలు ఉన్నాయి. 25 సంఘ సభ్యులు ఆలోచించండి. మొన్ననే బీజేపీ ఎంపీ కూడా అయ్యారు. మన వీళ్ళు సమస్యలు మాట్లాడేటట్టు అక్కడికి ఫండ్స్ తెచ్చి మన ఇబ్బందులు తొలగించినట్టు. నేను ఒక పెద్ద మనిషిగా ఎవరిని విమర్శిస్తాను కానీ పోయిన కానీ
ఏ విధంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళందరూ నా దోత కొడుకు నేను విమర్శించడం మంచిగా ఉంటుంది కానీ మీరందరూ ఆ బొమ్మడే కొడుకు కూడా గణేష్ తండ్రి కూడా నాకు రాస్తారు. ఇవన్నీ నాకు ఉన్నాయి కానీ ఇప్పుడు చెప్తా ఉన్నారు మన భూములు దళితులు ఉన్నాయి కూడా నీ భూమి నా భూమి నీకు వచ్చినాయి. ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకుండా ఎలక్షన్ కోడ్ అయిపోయినా కూడా మీ భూమి మీకు ఇప్పించేది మనం వేరే ముగ్గురు ఉన్నాం. జీవన్ రెడ్డి గారు, నేను, మహేష్ గారు తప్పనిసరిగా మీ భూములు ఇప్పించుకుంటా. మొన్ననే మన రేవంత్ రెడ్డి గారు యువకుడు కట్టి పోటీ వీళ్ళు మాటలు పోకుండా వాళ్ళు ఈ మన మహిళా సోదరులు అందరూ కాంగ్రెస్ ప్రోత్సహించి ఓటేసినారు. పవన్ వచ్చారు 3 నెలలే 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. అదేవిధంగా 30,000 ఉద్యోగాలు ఇచ్చాం. అక్కడ పిల్లలకు కనీసం ఇల్లు బాధ్యత ఉంటుంది. మన బాధ్యతలో గట్టులో కొంత గట్టి చేయాలని మనం ఉన్నప్పుడు గ్యాస్ సిలిండర్ 4 ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ అన్నీ అయినంత మటుకు కొంత తగ్గిద్దామన్న ఉద్దేశంతో నౌకర్లు ఇస్తలేదు, ఖర్చులు పెడతా ఉన్నారు. మంచి నూనె 60 రూపాయలు ఇప్పుడు 130 రూపాయలు అనుకుంటున్నారు. అదే తెలుస్తుంది మంచి నూనె 60 రూపాయలు అదే తెలుస్తుంది కానీ మంచి నూనె 60 రూపాయలు నీకు 130 రూపాయలు. ఇట్లా ఏ వస్తువు చూసినా టెన్షన్. ముక్కు విండి చెవు వాటి వసూలు చేసి కనీసం మన పిల్లల పనులు దుర్చేయండి. ట్యాక్సులు వసూలు చేస్తా ఉన్నాం, పిల్లలకు పనులు లేవు, మనకు వ్యవసాయం చేసుకోవడం సౌకర్యం లేవు. వీళ్ళందరూ మనం చిన్న రైతులైనా బీజేపీ ప్రభుత్వం 3,000 చట్టాలు తెచ్చి 16 నెలలు పాపం 4 స్టేట్లలో ఈ చట్టాలు తీసేది రైతులు బతకమని రాత్రులు బదులు రోడ్ల పైన ఉంటే 30 మందిని నమ్మారు కనుక ఆ చట్టాలు తీసేది. టెంపుల్ వాళ్ళు ఎలక్షన్లో తొలగించారు. ఆ చట్టాలు అంటే అందరూ అదే అటువంటి బీజేపీ ప్రభుత్వం దీన్ని మనకి ఎవరు చేస్తారా? దయచేసి నేను ఎక్కువ మాట్లాడకుండా నేను ఈ పెద్దలు జీవన్ రెడ్డి గారు మన వ్యవసాయ డిస్ట్రిక్ట్ మనకి ఇండస్ట్రీస్ ఏం లేవు, కనీసం ఏదైనా కాపాడాలని 10 సంవత్సరాల నుంచి నిర్లక్ష్యం అయినా ఒక 6 సార్ల ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మినిస్టర్గా ఎక్స్పీరియన్స్ ఉన్న అనుభవం ఉన్న వ్యక్తి, అదేవిధంగా చదువుకున్న వ్యక్తి, లాయర్, అడ్వకేట్ కూడా. ఇటువంటి వాళ్ళు ఉంటే దేవుడు ప్రభుత్వం వస్తే తండ్రులు మినిస్టర్ అయితే మనకు ఒక 4 పనులు అయ్యే అవకాశాలు ఉంటాయి, కొన్ని జాగ్రత్త వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కేవలం మనం ఏం చేసేలేదు. వాళ్ళు 10 సంవత్సరాలు ఏమి తెలియని వాళ్ళకు ఓటు వేద్దామా, ఇంతకుముందు చేస్తామా, ఇప్పుడు చేస్తామని వచ్చిన వాళ్ళకి వేద్దామా, ఈ 2 ఆలోచించారమ్మా. అక్షంతలు, గుళ్ళు ఇవన్నీ కరెక్ట్ కాదు. మనం అందరం మా మొబైల్ పూజ చేసుకోలేదు తగ్గమంది కానీ ఆడవాళ్ళు చాలా ఉద్యోగాలు చేసుకొని ఇంట్లో చేసుకుంటారు. ఇంట్లో ఫోటోలు పెట్టుకొని భగవంతుని ప్రార్థిస్తాం. చదువుకునే వాళ్ళు కొన్ని రోజులు ఎప్పుడైనా పండుగ పూట ఉండిపోతాం. అందరం పోయేది అది నేర్పుతా ఉన్నారు. కానీ మనకు కావాల్సిన పనుల గురించి పక్కన పెట్టేసి ఎవరైనా
రాజకీయ నేత అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అక్కలు చెల్లెలకు ఇప్పిస్తా అప్పిస్తా ఉద్యోగాలు ఇస్తా అది చెప్పాలి. నేను గుళ్ళో ఉంటా, గుడి నేను కట్టించిన ఇలా ఒక ప్రైమ్ మినిస్టర్ అనేవాళ్ళు ఒక సెంట్రల్ వ్యవస్థ నెలకు 2 లక్షల కోట్లు మన ముక్కు విండి చెవు విండి వసూలు చేస్తా ఉన్నారే. మన చౌక దారి కష్టపడిన పంటలు డబ్బులకు వెళ్ళి తెచ్చులు వసూలు చేస్తా ఉన్నారే. 2 లక్షల కోట్లు కట్టుకుంటూ వాళ్ళకి ఇవ్వాలని లక్షించి గురువు పేరు మీద ఇవన్నీ కరెక్ట్ కాదని. అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆల్రెడీ అతి సన్యాసి ముఖ్యమంత్రి గారు అంత ఇబ్బంది పెట్టిపోయాడు మనందరికీ. ప్రాజెక్టు లక్షల రూపాయల కోట్లు పెట్టి పనికి రాకుండా ప్రాజెక్టు చేశారు. మన పిల్లల మీద 7 లక్షల కోట్లు బాధ్యతలు తెచ్చి ఆ అడ్డంతో మనం నిర్వహిస్తాం. ఇటువంటి వాళ్ళ కాబట్టి ఓటేసి దయచేసి నేను ఎక్కువ చెప్పాను కానీ మీ సంఘాలు కానీ ఎక్కడైనా సంఘాలు ఇన్కంప్లీట్ ఉన్నా మన పిల్లలకు మేము చెప్తూ ఉంటే వస్తాయన్నా ఎక్కడ మీ పని అవసరం ఉంటే దీక్షలు వాళ్ళు లేదు దానికి మేము కూడా మనతో ఉన్నామని ధైర్యంగా ఉండండి. తప్పనిసరిగా ప్రభుత్వం ఏదైతే అయ్యే పని వీలున్నదో తప్పనిసరిగా చేస్తామని చెప్తూ మరి మీరందరూ నేను ఎప్పుడేం అడగలేదు. ఇప్పుడు మరి ఇది రాయవచ్చు కాదు, వ్యవస్థ చనిపోతా ఉంది అని మేమందరం కలిసి ఈ పెద్ద మనిషి పెట్టాం. ఆ పెద్దలు ఎందుకు పెట్టాం? గెలుస్తామని వంట చెప్పారు. కానీ సమయాన్ని మనము అంతేనా? కాబట్టి దయచేసి మీరందరూ వేరేది అనుకోకుండా ఏది అవ్వకుండా మరి మహేష్ ఉన్నాడు, రమేష్ లలిత ఉంది, నేనున్నా, రత్నాకర్ ఉన్నాడు, పెద్దలు ఉన్నారు, మా ప్రెసిడెంట్ ఉన్నారు, మాది మున్సిపల్ జరుగుతుంది. మేమందరం యూనిట్గా ఉంటాం. ఈ అవసరాలను ఎక్కడన్నా పొలిటికల్ ఏదైనా అవసరం ఉన్నా తప్పనిసరిగా మీకు ఏ కొద్దిగా అవకాశం ఉన్నా ఇక్కడ తీయడం పేరు నవ్వు లేదు నిజుడు ఇక్కడ తీయడం పేరు నవ్వు లేదు. ఏదున్నా టికెట్ ఇస్తా, పొలిటికల్ కూడా పెడతా. తప్పనిసరిగా దయచేసి మా అక్కలు చెల్లెళ్ళు అక్షతులు గుళ్ళు కాకుండా కులాలు కాకుండా దేవుడు దేవు రెడ్డి మీద మాత్రం దేవుడు దేవు కాకుండా దేవుడు వ్యవసాయం దేవుడు అయితే చేస్తారు, నీకంటే చేస్తారు, వ్యవసాయం చేస్తాం, రాజకీయం చేస్తాం. కాబట్టి తప్పనిసరిగా మరి జీవన కోల్ చేస్తున్నది ఒక్కసారి చేస్తాం. 10 ఏళ్ళు పనిచేయను మేము పనిచేస్తామని ముందుకు వస్తున్నాం. కాబట్టి దయచేసి నేను ఇంకా కొద్దిసేపు గుర్తుంటే పోతున్న 3 మీటింగ్లు ఉంటాయి, 7 రోజులు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మరి గెలిచినాక నేను జవాబిస్తాను. తప్పనిసరిగా అన్ని మాట్లాడు సీట్లు నలుమూల నుంచి ఇదే కిసాన్ మునూర్ సంఘం గాజుపేట్, తర్వాత శివాజీనగర్ మునూర్ సంఘం, మైసమ్మ మునూర్ సంఘం, సుగంధం తర్ప మునూర్ సంఘం, పాటిగల్లి మునూర్ సంఘం, ఎల్లమ్మగుట్ట మునూర్ సంఘం, కుమార్గల్లి గురుపాపల్లి మునూర్ సంఘం, దుబ్బ మునూర్ సంఘం, మెట్టు కుమార్గల్లి మునూర్ సంఘం, కుమార్గల్లి మునూర్ సంఘం, ప్రగతి కిసాన్ అసెంబ్లీ మునూర్ సంఘం, రాజీవ్ నగర్ మునూర్ సంఘం, శ్రీ హనుమాన్ మునూర్ సంఘం, చైతన్య మునూర్ సంఘం, కెనాల్కట్ట పంచముఖి మునూర్ సంఘం, వినాయక్ నగర్. వారితో పాటు మిగతా పెద్దలందరూ 13వ తారీఖు రోజు జరగబోయే ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి, ఇక్కడికి ఇచ్చేసిన కుల బంధువులందరికీ, అమ్మలకి, అక్కలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.
మరి మున్నూరు కాపు కార్పొరేషన్కి మరి మనకు శాంక్షన్ చేసినందుకు ఒకసారి గట్టిగా చెప్పలేదు, గట్టిగా చెప్పడం అవకాశం. అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ప్రత్యేకంగా మొదటి నుంచి చూసుకుంటే మా నాన్నల తాతల కాడి నుంచి చూసుకుంటే మున్నూరు కాపు సమాజము కాంగ్రెస్ పార్టీ ఈ రెండు కూడా కలిసి అభివృద్ధి చెందినాయి. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి అన్ని వేళ అండదండలుగా ఉన్న మున్నూరు కాపు సమాజం ఈరోజు మరి మన ప్రతినిధిగా అప్పుడు సీనియర్ని మరి రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద నాయకుడిగా చేసిన చరిత్ర మనందరిది. మనందరం కూడా సీనియర్ ఎంబడి సీనియర్కి సపోర్ట్ చేసి మరి ఆ రోజు సీనియర్ని ఒక స్థాయిలో మనం ఉంచిన మనమందరం కూడా గర్వపడాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నిజామాబాద్ నగరంలో మున్నూరు కాపులకు సీనియర్ల ద్వారా రకరకాల కార్యక్రమాలు ఈరోజు మున్నూరు కాపు వ్యవస్థ ఇంత బలంగా నిజామాబాద్ నగరంలో ఉందంటే అది సీనియర్ల కాంగ్రెస్ పార్టీ మరి వాళ్ళ మద్దతు ఇదంతా జరిగిందని మీ అందరూ తెలియజేస్తా ఉన్నారు. మరి గత 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారం లేదు. రకరకాల సమస్యలు లాస్ట్ 10 సంవత్సరాలలో మరి ప్రజలకు ఏం చేశాయంటే ఈరోజు పెద్దల సోదరి గారు చెప్పినట్టు గుడి అచ్చిందలు అని మాట మాట్లాడుతున్నారు. ఏ గవర్నమెంట్ మనకు 10 సంవత్సరాలుగా 120 లక్షల కోట్ల అప్పు చేసి నరేంద్ర మోడీ, కేసీఆర్ 7 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ 120 లక్షల కోట్ల అప్పు చేసింది. అంతకుముందు 70 సంవత్సరాల 50 లక్షల కోట్ల అప్పు అయితే 14 మంది ప్రధానులు వచ్చి 50 లక్షల కోట్ల అప్పు చేస్తే నరేంద్ర మోడీ ఒక్కడే ఈ 10 సంవత్సరాల్లో 120 లక్షల కోట్ల అప్పు చేసింది. రెండవ విషయం, ఈ 10 సంవత్సరాల ఇక్కడ కేసీఆర్ కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఒక్క యువకుడు కూడా ఉద్యోగించిన పాపన పోలేదు. ఇవన్నీ విషయాలు మనం కొట్లాడకుండా మాట్లాడకుండా ప్రజలందరూ తిరగబడతా ఉంటే జై శ్రీరామ్ అని చెప్పి ఇండియా పాకిస్తాన్ అని చెప్పేసి హిందూ ముస్లిం అని చెప్పేసి ప్రతిరోజు విషయాన్ని డైవర్ట్ చేస్తుంది. మనము మన హక్కులను దాని నుంచి కొట్లాడుతూ ఉంటే డైవర్ట్ చేసి మన దృష్టి మరల్చడానికి ఇవన్నీ కార్యక్రమాలను ముందు వేసుకుని వాళ్ళు పోతా వస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా ఇప్పుడున్న ఎంపీ గత 5 సంవత్సరాలుగా నిజామాబాద్లో కానీ గత 10 సంవత్సరాలు కొత్త ఇంజనీరింగ్ కళాశాల రాలే, కొత్త హాస్పిటల్ రాలే, కొత్త ఇండస్ట్రీ రాలే, ఉద్యోగాలు కూడా రాలే. మనందరి వ్యక్తి మీద 120 లక్షల కోట్లు అప్పంటే మనిషికి మనందరం కూడా మనిషికి 5 లక్షల రూపాయలు అప్పున్నాం. 5 లక్షల రూపాయలు అప్పు చేసి మన మీద మనకి మనం 1 రూపాయి లాభం చేసేదా? ఒక్కసారి అంటే మీ ఇంటికి నరేంద్ర మోడీ గారు డైరెక్ట్ గా 1 రూపాయి లాభం చేసిన అర్థం చేయండి. ప్రతి ఒక్కరు సోపుతో నోటేస్తాం, సోపుతో ఆవేశంతో సోపుతో కాదు నోటేసేది. ఓటు బాధ్యతతో చేయాలి, మన పిల్లల బాధ్యత పిల్లలను చేయాలి. నరేంద్ర మోడీ మొక్కలు పిల్లలు నోటేసేది, మీ పిల్లల ముఖం చూడేయండి, యువకుల ముఖం చూడేయండి, చదువుకున్న పిల్లల ముఖాలు చూడేయండి. ఓటు ఉద్యోగం వస్తలేదు. నరేంద్ర మోడీ ముఖం చూసి ఓటేయండి. బట్ ఎందుకు చూస్తాం నరేంద్ర మోడీ ముఖం? మన పిల్లలు లేదా, మన పిల్లల భవిష్యత్తు కాదు ఇంపార్టెంట్. వాళ్ళ ముఖం చూసి కదా మనం ఓటేయాల్సింది. నరేంద్ర మోడీ ముఖం చూడేవాడికి ఈరోజు మరి అరవింద్ ముందరకు వస్తా ఉన్నాడు. జీవన్ రెడ్డి గారు ప్రజలు 6 సార్లు ఎమ్మెల్యే మంత్రి ఎమ్మెల్సీగా ఉన్నారు. మన ప్రతినిధిగా నిజామాబాద్ అర్బన్ పార్లమెంట్ అభ్యర్థిగా మరి అక్కడ పార్లమెంట్ లో కూర్చుంటే మన సమస్యల గురించి కొట్లాడతారు. అది లేకుంటే ఈ సంవత్సరాలుగా ఒక్కసారి మాట్లాడలేదు, ఒక్కసారి నిజామాబాద్ సమస్యలు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడలేదు. ఇంకా మిగతా విషయాలు పెద్దలందరూ తెలియజేస్తాం. దయచేసి మీ అందరూ కూడా ఇంతకుముందు ఎట్లయితే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నిలబడి మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చిందో మనందరి గౌరవం కాంగ్రెస్ అధికారానికి రావడం మున్నూరు కాపుల గౌరవం. కాంగ్రెస్ అంటే మున్నూరు కాపు అంటే కాంగ్రెస్ అని తరతరాలు నడుచుకుంటూ వచ్చింది. సరే మనం ఈ 10 సంవత్సరాలు మోసపోయాం. జైలు ఇప్పుడు మన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు చాలా బలంగా పనిచేస్తూ ఉన్నారు. 6 గ్యారెంటీలు రేవంత్ రెడ్డి గారు ఎవరు ఇంటికి రాకపోయినా ఆయన పథకాలు ఉచిత కరెంటు కావచ్చు, 500 సిలిండర్లు కావచ్చు, 10 లక్షల బీమా కావచ్చు, ఇట్లా రకరకాల ఇవన్నీ కూడా స్కీమ్లు కూడా అందరికీ ఇంటిగా చేద్దాం. ఇవన్నీ కూడా ఇంకా గట్టిగా చేయాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా అద్భుతంగా పనిచేయాలంటే మనం ఆయన్ని బలపరచాలి. జీవన్ రెడ్డి గారిని గెలిపించుకొని మన నిజామాబాద్ని అభివృద్ధి చేస్తానని రేవంత్ అన్న గారు అలా వాగ్దానం చేసిపోయారు. మీ అందరూ కూడా దయచేసి 13వ తారీఖు రోజు మీ అమూల్యమైన ఓటు జీవన్ రెడ్డి గారి చేతి గుర్తు చేసి గెలిపిస్తారని నమ్ముతూ ధన్యవాదాలు. గంతక గారు ఈ చిన్న సన్మానం తర్వాత శివాజీ సందర్భాలు చేస్తున్నారు. నందక గారు మాట్లాడడం. అందరికీ నమస్కారం.
ఈరోజు గుంటూరు కాపు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి పెద్దలు మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారికి మరియు మన అభ్యర్థి గారికి మరియు కార్పొరేటర్ గారికి మరియు కార్యవర్గ సభ్యులు మన కుల బాంధవులు మా అక్క చెల్లెళ్ళకి అన్నదమ్ములకి పత్రికా సోదరులకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈ సాయంత్రం ఈరోజు మనం సంధ్యాకాల సమయంలో ఈ చక్కటి కార్యక్రమం ఈరోజు మన గుంటూరు కాపు చెప్పుకోవడానికి ఎన్నో కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాల భవనాలు ఉన్నాయి. ఈ ఏ జిల్లాలో లేవు. ఇదంతా కాంగ్రెస్ హయాంలోనే వచ్చినాయి. మన శ్రీకంఠ గారు దేశాలనేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా రేవంత్ రెడ్డి గారు మనకు కార్పొరేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కార్పొరేషన్ ద్వారా కూడా మన పిల్లలు చదువులకే కానీ ఈరోజు ఆర్థికంగా రాజకీయంగా ప్రతి ఒక్క ఈ కార్పొరేషన్ ద్వారా మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ కార్పొరేషన్ ని ఇంకా మనం కులాన్ని బలోపేతం చేయాలంటే మన పిల్లల్ని కూడా మంచిగా చదివించుకొని ఈ కార్పొరేషన్ ఇచ్చినందుకు కూడా వారికి మన అందరి తరఫున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నారు రేవంత్ రెడ్డి గారికి. ఈరోజు కష్టపడి మనం గవర్నమెంట్ తెచ్చుకున్నాం, కాంగ్రెస్ గవర్నమెంట్. అందులో భాగంగా మచ్చలేని నాయకులు ఈరోజు పార్లమెంటు సభ్యులు అభ్యర్థి ఈరోజు మన ఆర్సవగా ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి మినిస్టర్గా మరియు ఎమ్మెల్సీగా ఉన్న జీవనన్న మచ్చలేని నాయకులు రైతు పక్షపాతి, రైతులకు ఏం కావాలి అని ఎప్పుడు పసుపు రైతులకు ఏం కావాలా, మన వరి ప్యాడీ వాళ్ళకి ఏం కావాలా ఎప్పుడు రైతుల గురించి మాట్లాడేవాళ్ళు. వారికి అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మనం అందరము ఈరోజు మనము మంచి మెజార్టీ ఇవ్వాలి అనేసి నేను సోదరి మనని నేను కోరుతున్నా. ఏదైనా ఇప్పుడు అన్నట్టు మనం పనులు చేయించుకోవచ్చు. కుల సంఘాలకు కూడా ఈ కార్పొరేషన్ ద్వారా ఇంకా నిధులు వస్తాయనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. పిల్లల చదువులకే కానీ మన కుల సంఘాలకే కానీ ఏదైనా మనం పెట్టుకోవచ్చు. హాస్టల్సే కానీ ప్రతి ఒక దానికి. అందుకనే మీరందరూ ఇప్పుడు మనము కేంద్ర ప్రభుత్వం ఈరోజు రామాలయం కట్టిండ్రు. మనం రాముడు పూజ చేస్తున్నాం, పొద్దున లేవాలనే అన్నింటినీ పూజ చేస్తున్నాం. ఈ పూజలతోని కాదు, ఈ రామనామం అనేది మనం ఎప్పుడు మనం చేస్తూనే ఉన్నాం. ఈడ మా అమ్మ ఉన్నది, ఎప్పుడు రాముడే కొలుస్తుంది, శివుని తాత రాముడే కొలుస్తుంది. కాబట్టి మనం అందరం ఇట్లా పూజల ద్వారా రాజకీయం చేయొద్దు. ఎందుకంటే మనం లేస్తేనే పూజలు చేస్తాం కాబట్టి అదే మన కాంగ్రెస్ పార్టీనే మనం అన్ని అయినాం. అన్ని అవకాశాలు వచ్చినాయి. ఏ పార్టీ మనకు అవకాశం ఇవ్వలేదు ముండూరు కాపు వాళ్ళకి. అందుకోసం అన్ని గ్రహించాలి. మనము తప్పకుండా మన అమూల్యమైన ఓటు 13వ తారీఖు రోజు చేతి గుర్తుకు ఓటేసి మన అన్నని మనం గెలిపించాలి. రేవంత్ రెడ్డి గారికి మనం ప్రజెంటేషన్గా ఇచ్చి మరియు మన యువ నాయకులు రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలనేసి నేను కోరుతున్నా. సోనియా గాంధీ గారి నాయకత్వం బలపరచాలని, మళ్ళీ మనకు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ స్కీములు మన మహిళల పేరుకే పెట్టారు. ఫస్ట్ ఉచిత బస్సు. మీరందరూ తిరిగారమ్మా? ఉచిత బస్సులో వెళ్ళారా ఎటన్నా? దేవుళ్ళ దగ్గరికి కానీ మన చుట్టాల దగ్గరికి కానీ అది వినియోగించుకున్నారా లేదా? వినియోగించుకున్నారా? 500కే సిలిండర్ మరియు 200 యూనిట్లు ఫ్రీ. ముఖ్యంగా మన కరెంటు వస్తుంది. అది ఎలక్షన్ అయిపోయిన తర్వాత వస్తుంది. ఇప్పుడు కోడ్ ఉంది కదా, కొందరికి వస్తుంది, కొందరికి రావట్లేదు. రాని వాళ్ళు కూడా కార్పొరేషన్లో మీరు అప్లై చేసుకోండి. వస్తలేదు అనేసి తప్పకుండా అది కూడా వస్తుందనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. 19 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల వరకు కూడా 2500 పెన్షన్ కూడా వస్తుంది. ఇండివిజువల్ ఆడపిల్లలకే కానీ విడోస్కే కానీ ప్రతి ఒక్కరికి వస్తుంది. మళ్ళీ 70 ఇయర్స్ 65 ఇయర్స్ దాటిన వాళ్ళకు 4,000 కూడా వస్తుందనేసి సందర్భంగా తెలియజేస్తున్నా. ఏదైనా ఆదుకునే పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీని మీరు బలపరచండి. అన్నగారికి చేతి ఓటేసి గెలిపించాలని నేను కోరుతున్నా. చేతి గుర్తుకే
కార్యక్రమం చేసి దాదాపు అన్ని సంఘాల కార్యక్రమం ఈ కార్యక్రమం తర్వాత పద్మశాల సంఘంలో కూడా పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. మహేష్ అన్న గారు మాట్లాడారు. వేదిక ముందున్న పెద్దలకి సోదర సోదరి మండలికి నమస్కారం. వస్తున్నప్పుడు కరాటే క్లాస్ నడిపారు. ప్రతిరోజు పొద్దున సాయంత్రం శివాజీ నగర్ రావడం అనేది ఆనవాయితీగా ఉంది. ఆ తర్వాత క్రమంలో కూడా నాకున్న పరిచయస్తులు మిత్రులంతా కూడా కాపువారు ఉన్నారు. చాలామంది పెద్దలు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీకి మున్నూరు కాపు కులస్తులకి అవినాభావ సంబంధం కొన్ని ఏళ్ళుగా వస్తూ ఉంది. హరినారాయణ గారు ఎమ్మెల్యే నాకు నుంచి ఈ రోజు వరకు మొన్నటి వరకు డి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రిన్సిపల్గా చేసిన వరకు కూడా ఈ అనుబంధం కొనసాగుతూ వచ్చింది. ఇవాళ కూడా మొన్న పెద్ద మనుషులు జీవన్ రెడ్డి గారితో ఇద్దరు కాపు నాయకులు పోటీలో ఉన్నారు కాబట్టి మనకు ఓట్లు వస్తాయంటారు అన్నప్పుడు జీవన్ రెడ్డి గారు భరోసా వ్యక్తం చేశారు. కులాల పరంగా ఓటింగ్ జరుగుతుంది అనుకోను. కాంగ్రెస్ పార్టీ అందరికీ కాపు కులస్తులు మునులు కాపు కులస్తులు అత్యధిక సంఖ్యలో నిజామాబాద్లో ఉన్నారు కాబట్టి నాకు నమ్మకం ఉంది. కనీసం నాకు 40 నుంచి 50% ఓట్లు వస్తాయనే ధీమా వారు వ్యక్తం చేసింది. ఆ ధీమాను వమ్ము చేయకుండా మనం ఓటింగ్ చేస్తాం. ముఖ్యం నేను ఇవాళ వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యక్తిత్వం ముఖ్యం. జీవన్ రెడ్డి గారు 60-70 ఏళ్ళకి పైబడినప్పటికీ 45 ఏళ్ళ సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో మచ్చలేకుండా రాజకీయాలు చేసినట్టు వ్యక్తి. పార్లమెంట్ అనేది పెద్దల సభ, పెద్దలు ఉండాల్సిన సభ, ఈ దేశాన్ని దశ చూపెట్టే సభ. ఆ సభకి ఇలాంటి పెద్ద ఆయన పోతే మనకు రావాల్సిన కార్యక్రమాలు వస్తాయి. ఒక్క ఉదాహరణ చెప్తాను. పోయినసారి మనం కవిత గారు పార్లమెంట్ సభ్యుడే ఇక్కడ పట్టణాల్లో 5 ఏళ్ళు ఉన్నారు. ఏం సాధించాలని ఇంటికి చూస్తే శూన్యం, జీరో. ఆయన సారా వ్యాపారం చేస్తుందో జైల్లో ఉంది, జిల్లాలో చేసి శూన్యం. అరవింద్ గారు వచ్చారు, దూరం అనే కాదు, మా సీనన్న కొడుకు, మా తమ్ముడు అంటాడు. కానీ ఏం సాధించాడు? 5 ఏళ్ళు పసుపు కూడా తెలియకపోయారు. ఇవాళ కరీంనగర్ స్మార్ట్ సిటీకి ఉంది. స్మార్ట్ సిటీ అంటే సంవత్సరానికి 100 కోట్లు వస్తాయి. కరీంనగర్ కన్నా పురాతనమైనటువంటి మున్సిపాలిటీ మనది. 1942లో 42 నాటికి నిజామాబాద్ మున్సిపాలిటీగా ఉంది. కరీంనగర్ 65-70 అయింది. జనాభా ప్రకారం కూడా వరంగల్ తర్వాత నిజామాబాద్ జనాభా ఎక్కువ. అయినప్పటికీ కూడా అరవింద్ చేయలేకపోవడం వల్ల మనకు స్మార్ట్ సిటీ రాకుండా అమృత్ సిటీ వచ్చింది. అమృత్ సిటీకి స్మార్ట్ సిటీ తేడా ఏంటంటే అమృత్ సిటీలో 10-20 కోట్ల కన్నా ఎక్కువ రాదు. అదే స్మార్ట్ సిటీ ఉంటే సంవత్సరానికి 100 కోట్ల చొప్పున 5 సంవత్సరాలు 500 కోట్లు వచ్చేది. నేను ఎందుకు చెప్తాను అంటే నాయకత్వ లక్షణం ఉండాలి, పటిమ ఉండాలి, పట్టుదల ఉండాలి, కార్యక్రమాలు సాధించుకునేటువంటి సత్తా ఉండాలి. ఆ సత్తాని నాయకులు ఎన్నుకుంటే మనకు నష్టం అవుతుంది, వచ్చే తరానికి మన పిల్లలకు కూడా నష్టపడే అవకాశం ఉంటుంది. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన కోరుతా ఉన్నాం. ఇక పార్టీల పరంగా చూస్తే మున్నూరు కాపులంతా కూడా బీసీ బి గ్రూప్లో వస్తారు, అంటే బి గ్రూప్లో వస్తారు. మేము బి గ్రూప్లో ఉన్నాం. ఎన్నికల రిజర్వేషన్ నడుస్తూ ఉంది. దాదాపు 30-40 ఏళ్ళుగా మనకు రిజర్వేషన్ వస్తూ ఉంది. మేమంతా కూడా ఆనాడు బీసీ బి గ్రూప్లో జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ నాకు బీకామ్ సీట్ వచ్చిందంటే రిజర్వేషన్ వల్ల. ఇవాళ ఒక ప్రమాదం, పోచున్న ప్రమాదం ఏంటంటే ఆర్ఎస్ఎస్ యొక్క ఆలోచన ఏంటంటే 3వసారి మోడీ ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు ఎత్తేయాలనే ఒక ఆలోచన ఆర్ఎస్ఎస్ చేస్తూ ఉంది. దీనికి ఉదాహరణ 4 ఏళ్ల క్రితం నాగ్పూర్లో జరిగిన సదస్సులో మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిజర్వేషన్ పునః పరిశీలిస్తామని మాట చెప్పడం జరిగింది. దాని అర్థం ఏంటంటే రిజర్వేషన్ ఉండకూడదు. అంబేద్కర్ గారు రిజర్వేషన్ దిగించారు. మనం స్వాతంత్రం వచ్చిన 40 ఏళ్ళలో ధనికులకి బీదవారికి వ్యత్యాసం చాలా ఉంది, ఆ గ్యాప్ చాలా ఉంది. ఆ సమానత్వం రావాలి కాబట్టి మన రిజర్వేషన్ ఇచ్చినారు. ఆ సమానత్వం చాలా వరకు ఇందిరాగాంధీ టైంలో, నెహ్రూ టైంలో, ఆ తర్వాత వ్యవసాయపరమైనటువంటి ఆస్తులు, ఈసీఐ ఆస్తులు, ఐఆర్టీఏ ఆస్తులు, డిఆర్టీఏ ఆస్తులు, డిఆర్టీఏ ఆస్తులు ప్రతి ప్రభుత్వం వస్తే రిజర్వేషన్లు ఎత్తేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? మన పిల్లల భవిష్యత్తు ఏంటి? మున్నూరు కాపుల ధనవంతులు ఎంతమంది ఉంటారు?
ఎంత శాతం ఉంటారు? రిజర్వేషన్ లేకుండా తప్పుకున్న వాళ్ళు ఎంత శాతం ఉంటారు? ఒక 5% ఉంటున్నారు. 95% కాపు కులస్తులకు కానీ, గౌడ కులస్తులకు కానీ, ముద్రాజులకు కానీ, యాదవులకు కానీ ఇది ఎఫెక్ట్ అవుతుంది. మన పల్లెల భవిష్యత్తుకి వికాసం కలుగుతుంది కాబట్టి ఆలోచించాల్సి అవుతున్నది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, మోడీ ప్రభుత్వం 3వసారి వస్తే రిజర్వేషన్లు పోయినట్టే. వాళ్ళ ఆలోచన అది. ఆ రిజర్వేషన్ కాపాడుకోవాలంటే ఎవరు రిజర్వేషన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు? రాహుల్ గాంధీ గారు. కులగణన కావాలని 3 సంవత్సరాలుగా గొప్పలు పెడతా ఉన్నాడు. ఎందుకు అంటా ఉన్నాడు? ఒకటే స్లోగన్, జిస్కి జిద్ని ఆబాది ఉస్కి ఉత్నా ఫల్ మిల్నా అన్నాడు. నిజామాబాద్ పట్టణం ఉన్న 30% 40% ఉంటే ఆ 40% ఫలాలు అందాలనే రాహుల్ గాంధీ గారి కోరిక. ఆయన బాగా నిర్మమాటంగా ఈ వాదన ఎత్తుకొని ముందుకు పోతా ఉన్నాడు. అది అసలేకి ఇలా మనం రిజర్వేషన్ తీసుకున్నాం. మోడీ, అమిత్ షా బాగా కూడా హైదరాబాద్ స్టేట్మెంట్ పెట్టారు. అరే ఆర్ఎస్ఎస్ చీఫ్ లేదు, మీరు నాగ్పూర్లో మాట్లాడిన మాటకి హైదరాబాద్లో మాట మార్చి మాట్లాడితే మీ వ్యక్తిత్వం ఏమవుతుందని అడుగుతా ఉన్నాను. మీరు రిజర్వేషన్ ఏదైతే ప్రమాదం ఉంది కాబట్టి ఇక్కడ మహిళా సోదరిమణులు, పెద్దలు, చదువుకున్న వాళ్ళందరూ ఉన్నత ఆలోచించాలి. రిజర్వేషన్ పోతే మన పిల్లల పరిస్థితి ఒకసారి ఆలోచించినప్పుడు ఈ ప్రభుత్వం మనకు అవసరమని అడుగుతా ఉన్నాను. కొరియల్ వికాసం అంటున్నాను, ఏం అభివృద్ధి జరిగిందని అడుగుతా ఉన్నాను. ఈరోజు ధర ఎంత ఉండే 2014 65 రూపాయలు ఉండే డీజిల్ ధర, పెట్రోల్ ధర 70 రూపాయలు ఉంది, 110 రూపాయలు అయింది. ఈ వ్యత్యాసం ఎందుకు చెప్తానంటే మన్మోహన్ సింగ్ ప్రభుత్వం 2014-15 ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర $115 ఉండే. అప్పుడు మనం 65 రూపాయలకు పెట్రోల్ ఇచ్చినాం. ఇవాళ ఇంటర్నేషనల్ మార్కెట్లో $55 ఒక బ్యారెల్ క్రూడ్ ఆయిల్ దొరుకుతూ ఉంది. అంటే సగం ధర పడిపోయింది. పడిపోయినప్పుడు డీజిల్ పెట్రోల్ ధర ఎంత కావాలి? మనం మార్కెట్లో 30 రూపాయలు కావాలి. దానివల్ల 110 రూపాయలు చేశారు. ఈ గ్యాప్ ఏదైతే ఉందో నాకు తెలిసి 2021 నాటికే దాదాపు 46 లక్షల కోట్ల రూపాయల కేంద్ర ప్రభుత్వం ఆయుధ సంస్థలు సంపాదించింది. మనమే సంపాదించి మనకు ట్రాన్స్ఫర్ కావాల్సింది కేంద్ర ప్రభుత్వం ధర పెట్టుకున్నది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ధరలు దిగినప్పుడు కూడా ఈ ధరలు దించకుండా మన మీద భారం మోపి కేంద్ర ప్రభుత్వం మన మీద వ్యాపారం చేసింది. ఇది నిర్వాహకం, మోడీ చేసిన నిర్వాహకం. పాల ధర ఏముంది, కూరగాయల ధరలు ఏమున్నాయి, నిత్యావసర ధరలు ఏమున్నాయి, ఏ విధంగా పెరిగినాయి. ఎవరు లాభపడ్డారు మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఆదాని అమ్మాలి తప్ప సామాన్యుడు ఎవరైనా బాగుపడ్డా? మన కుటుంబాలైనా బాగుపడ్డాయా? ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్ళు కేసీఆర్ పాలన, ఎవరి ఇల్లు బంగారమైనది? మీ ఇల్లు ఏమైనా బంగారమైనా? పైన వాళ్ళకు ఇల్లు ఏమైనా బంగారమైనా? కేసీఆర్ కుటుంబం, బిడ్డ, అల్లుడు, మేనల్లుడు, తట్టకు పిల్లలు, వారి కాళ్ళు ఏళ్ళు మొక్కినటువంటి మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు ఉగారులు అయినారు తప్ప సామాన్యుడికి ఎవరికి డబ్బులు పెట్టుకు ఉండాలి, సామాన్యుడికి తెల్లకారు ఉండాలి, సామాన్యుడికి ఇల్లు ఎవరికి బంగారం పెట్టాలి. సామాన్యుడి ఇంట్లో, మీ ఇంట్లో మీ పిల్లలు, మీ బిడ్డలు, మీ కొడుకులు కొట్టు ఉద్యోగం వచ్చినాయా? 10 ఏళ్ళని అడుగుతా ఉన్నారు. వచ్చినాయా? ఇక్కడ నిజామాబాద్ ఉద్యోగాలు వచ్చినా? కేసీఆర్ పాలన. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినారు? డిసెంబర్ 7న ముఖ్యమంత్రి అయినారు. జనవరి 17 నాటికి 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం. నర్సులు 12,000 ఉద్యోగాలు ఇచ్చినాం. 14,000 పోలీసు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇంకొక 4,000 ఇతర ఉద్యోగాలు ఇచ్చినాం. 1,00,000 ఉద్యోగాలు ఈ సంవత్సరం ఇస్తామని మాట చెప్పినాం. ఆ మాట నిలబెట్టుకుంటామని మాట కూడా చెప్తా ఉన్నాం. 5 ఏళ్ళలో 2 లక్షల ఉద్యోగాలు వస్తాయి. మీ ఇంట్లో ఉద్యోగాలు రావచ్చు, మీకు చదువుకుంటున్న ఉద్యోగాలు రావచ్చు. ఇది మాట కాంగ్రెస్ మాట, సోనియా గాంధీ మాట, రాహుల్ గాంధీ గారి మాట. కాంగ్రెస్ పార్టీ అలవాటు, కాంగ్రెస్ లీడర్లకు అలవాటు. మీరు చూసారు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఆచరణ సాధ్యతని వాగ్దానం చేయదు. వాగ్దానం ఏదైనా చేయాలనుకుంటే అవుతుందా లేదా తూకం వేసుకున్న లెక్కలు వేసుకున్న వాగ్దానం ఇస్తాం. ఈ 6 గ్యారెంటీలు వాగ్దానం ఇచ్చాం. భారత్ రేవంత్ రెడ్డి గారి ఆలోచన కానీ, రాహుల్ గాంధీ ఆలోచన కానీ, ఇది ప్రజల ప్రభుత్వం. ఎవరి ప్రభుత్వం? ఇది మన ప్రభుత్వం. ఎవరికి అందాయి ఫలాలు మనకే అందుతాయి. అందుకే ప్రభుత్వం వచ్చిన వెంటనే 40 కార్పొరేషన్లు చేస్తారు. మున్నూరు కాపులో కూడా కార్పొరేషన్ వచ్చింది. ఎందుకు చేస్తారు? ప్రజల కోసం, ప్రజల అవసరం కోసం నిలబడ్డ ప్రభుత్వం కాబట్టి. నేను మొన్న అడుగుతా కోర్టులు వెళ్తే కోర్టులో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ జాగ్రత్త జీవనరెడ్డి అని అడిగారు. ఆ కోర్టుకు అవసరం కోసం కావాలని మేము వేదిక మీద చెప్పాము, ఇస్తాము తప్పకుండా. నేను టీఆర్ ఆఫీస్లో కాంగ్రెస్ ఆఫీస్లో దేశం తీసుకున్న లేదు. ప్రజల ఆస్తి ప్రజల అవసరాల కోసం ఉపయోగపడదు కాబట్టి కోర్టుకు అక్కడ డిఓ ఆఫీస్, అక్కడ లైబ్రరీలో ఆ జాగ్రత్త ఇస్తామని మాట చెప్పడం జరిగింది. టీఆర్ఎస్ పార్టీ ఏం జరిగింది? మన ఎమ్మెల్యే గారికి ఎన్ని భూములు ఉన్నాయి చుట్టుపక్కల? మా ఢిల్లీ గారి దగ్గర ఉంటాయి. ఎన్ని భూములు కాజేశారు? కవిత గారు ఎన్ని భూములు కాజేశారు?
కాంగ్రెస్ పార్టీ ఆలోచన అలాంటిది కాదు. ప్రజల అవసరాల కోసం ప్రజల ఆస్తులే ఉపయోగిస్తాము. ప్రజల కోసం ఈ ప్రభుత్వం ఎన్ని కష్టాలు వచ్చినా ఆర్థిక ఇబ్బంది అయినా ప్రజల అవసరాల కోసం ఈ ప్రభుత్వం ఉంటుందని మాట చెప్తూ అనుభవం జీవన్ రెడ్డి గారు కరీంనగర్ సిఆర్సీ గారు ఒత్తిడి చేసినప్పుడు ఇందాక పోయారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మేమందరం కూడా జగ్జాల్ నియోజకవర్గం నిజామాబాద్ ఉంది, మీరు మాకు రండి ఒక పెద్ద దగ్గర ఉండండి, మీరు వస్తే పెద్దగా గౌరవిస్తూ మీరు పార్లమెంట్ పంపుతాం, తద్వారా మా జిల్లాకు లాభం జరుగుతుంది ఒప్పించి ఎంపించి శివరెడ్డి గారు ఇక్కడ నామినేట్ చేయించినాం. మిత్రులను అర్థం చేసుకోండి ఎందుకు తీసుకొచ్చామని మాట. ఒక పెద్ద ఆయన పార్లమెంట్కి వెళ్తే నిజామాబాద్ అన్ని దిక్కుల అభివృద్ధి అవకాశం ఉంది. చాలామంది తెలంగాణ పార్లమెంటులు అసలు స్కీములు ఏముంటాయి ఢిల్లీలో, కేంద్ర ప్రభుత్వం ఏం స్కీములు తెలియదు, నోట్ల నాశనం ఎంపీలు అయ్యారు. ఇలా బీహార్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ నాలుగు రాష్ట్రాలు చూస్తే కేంద్రం ఉన్న అపారమైన స్కీములు ఎత్తుకుపోతూ ఉంటారు. మన దగ్గర నోట్ల నాశనం నాయకులు బట్టి స్కీములు వస్తాయి. నేను ముఖ్యంగా మాట చెప్తా, సత్తా ఉన్న నాయకుడిని మనం ఓటేయకుంటే మన పార్లమెంట్ యొక్క దశ దిశ ఉంటాయి అవకాశం ఉంటుంది. ఓటింగ్ రోజు మీరు ఇంట్లో కూర్చొని ఓటేయకుండా కూడా అన్వాంటెడ్ పీపుల్ ఎలక్టే అవకాశం ఉంటుంది. కాబట్టి సోదరులందరికీ పెద్దలందరూ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎన్నిక చాలా ముఖ్యమైనది. జీవన్ రెడ్డి గారు గెలవాల్సిన అవసరం ఉన్నది. చాలామంది ఇళ్ళకి వచ్చి దేవుడి పేరుట ఇలా గ్రామాలకు గోపి చెప్పినట్ట రాముడి పేరు చెప్తా ఉన్నాం. నేను కూడా రోజు పూజ చేసుకుంటాం. పూజ చేసుకుని బయటకు రాము. శ్రీరాముడి చరిత్ర కొన్ని వేరే నాటికి బీజేపీ పార్టీ ఉంటుంది 75 వారికి మీరు ఏం చూడలేక దేవుడు ఎట్లా వాడుకుంటారు మీరు? దేవుడు దేవుడి చోటు ఉండాలి, దేవస్థానంలో ఉండాలి, మనం పోవాలి, పూజలు చేసుకోవాలి, కోరికలు కోరుకోవాలి. కానీ ఆ దేవుడిని రాజకీయాలకు తీర్చి వారి పేరు ఓట్లాడడం అనేది చాలా దుర్మార్గం పని. మీరు 5 ఏళ్ళుగా ఏం కార్యక్రమాలు చేశారు, మాకేం వెలగబెట్టారు, మాకేం లాభం చేశారో దాన్ని ఓట్లాడమనండి. లేదు మీరు అధికారుల కోసం ఏం చేస్తారో దాన్ని ఓట్లాడమనండి. అది రాజకీయ లక్షణం. కానీ గులాల పేరిట దేవుడి పేరిట ఓట్లాడే వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, రాజకీయాలలో పోటీలో ఉన్న వ్యక్తులంతా మన వాళ్ళే. గోవర్ధన్ కూడా మాకు చాలా మంచి మిత్రుడు. రాష్ట్ర మహిళా సోదరులంతా కూడా చేతుకొచ్చి పోటీనామా 5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. మనకు ఎవరైతే లాభం చేస్తాడో వానికే వెన్నుదన్నుగా ఉండాలి, వానికే సహకారం చేయాలి. రేవంత్ రెడ్డి యువకుడు చెల్లాకల ముందుకు పోతా ఉన్నాడు, మొండివాడు, ఒక మాట చెప్తే మాటకు నిలబడే తత్వం ఉన్నవాడు. ఎన్ని కష్టమైనా 6 గ్యారెంటీలు ఇవ్వాల్సిందని పట్టుదలతో ముందుకు పోతున్నాడు. కాబట్టి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు బలపడాలంటే పార్లమెంట్ సభ్యుల సీట్లు గెలవాలి. తద్వారా రాహుల్ గాంధీ గారు త్యాగాలు చేసినట్టు కుటుంబంతో ఉన్న వ్యక్తి. మోడీ ఇంట్లో స్వాతంత్రం కోసం కుక్కపిల్ల అన్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వారు అడుగుతుంది ఒకటే 13 నాడు చేసుకుంటుకోవడం. ఇవాళ రేవంత్ రెడ్డి గారిని మనం బలపడాల్సిన అవసరం ఉన్నది, రాహుల్ గాంధీ గారు బలపడాల్సిన అవసరం ఉంది, పెద్ద పార్లమెంట్ పంపాల్సిన అవసరం ఉంది. విఘ్నతో పెద్దలందరూ కాపు కులస్తులు, కాపులు, గౌడ్లు కానీ అంత వేరువేరు కాదు, అంతపడే అందరికన్నా పెద్ద కాపుదనం తెలిసిన వ్యక్తి జీవన్ రెడ్డి గారు. ఈ రోజు కూడా వ్యవసాయం చేస్తారు, రోజు పొద్దున వ్యవసాయం కేంద్రానికి పోతారు. నిజమైన కాపుదనం తెలిసిన వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన కుల పెద్దలు చాలామంది ఇక్కడ మహిళా సోదరం పెద్దగా చూస్తాం, మా పేర్లే తీసుకోలేదండి. అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసుకుందామనే మాట చెప్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఉన్నత పెద్దలందరూ కూడా నమస్కారాలు చేస్తూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై భారత్. అంతకన్నా ఒక 10% పెద్ద ఎత్తున స్పందన ఉన్నది. కాబట్టి మీ పైన పెద్ద ఎత్తున భారం ఉంటుందన్న మీరు ఎన్నిక పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైనాక మా అమ్మని అందరినీ కూడా మీరు కాపాడాలి, కడుపులో పెట్టుకొని చూసుకోవాలి. శ్రీమంత్ ఎలాగైతే చూసిండో 90% డెవలప్మెంట్ కూడా మొత్తం కాంగ్రెస్ ఆయంలోనే జరిగింది. మన సంఘాలు ఆ రకంగానే జీవనన్న, మహేష్ అన్న, సుదర్శన్ రెడ్డి సార్ మరియు శివరెడ్డి గారు ఇన్ఛార్జ్ వీళ్ళందరూ ఆధారంలో చేసుకుంటామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మన మునుర్కా సోదరులతో సంబంధం ఉన్న నగరాధ్యక్షుడు కేశవరెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక నమస్కారం చెప్తారు అందరికీ. మరి మన ఆకుల రగన కూడా అక్కడి నుంచి నమస్తే చెప్పారు. స్టేజ్ మీద రమ్మన్న రాలేదు, ఒక పాట మీరు చెప్పండి. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలను పురస్కరించుకొని మీ అందరి మద్దతు కోరడానికి ఈరోజు నేను ప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి గారైనటువంటి దామోదర్ గారు ఈ కార్యక్రమ ఏర్పాటులో చొరవ తీసుకున్నట్టు మా మిత్రుడు నాకు ఆత్మీయులైనప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అనుభవంతో సీలన్నా చెప్పండి తప్పని చెప్పండి కలిసి
ఇద్దరు కాంటెంపరీస్, వారు బీకాంలో ఉండేది, బిఏ ఉంది, ఇద్దరు కొత్త రోడ్లు చెప్పారు. మరి ఆయన మొదటి కూడా రాజకీయంగా ఒక విధమైనటువంటి ఆకాంక్ష ఏదో చేయాలని తప్పని చెప్పండి. అది జనమంతా ఏదైతుందో ఎన్ఎస్యూ నాయకుడుగా మొత్తం తిరిగి రాత్రి 11 గంటలకు వచ్చినా కానీ 13 14 అని చెప్తున్నాయని చెప్పండి. రాత్రి 11 గంటలకు 12 గంటలకు వచ్చినా కానీ 13 చెప్తుండే. ఆయన దగ్గర కూడా రాజకీయంగా ఒక విధమైనటువంటి ఆకాంక్ష ఏదో చేయాలని తప్పని చెప్పండి. వాళ్ళు అన్నారు, సరే నాకంగా చూసి కలిసి వచ్చింది, నేను 18 అధ్యక్షుడు కలిసి వచ్చింది. వాళ్ళు 3 శాసనసభ్యులు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఆయనకు అవకాశం రాకున్నా కానీ జీవితకాలంలో కోరణ యోగంగా చెప్పండి, కోరణ యోగంగా మనం మొదటిసారి 89లో ఎమ్మెల్యే చేరడం. మరి అప్పుడే చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో మన మంత్రి కూడా బాధ్యతలు వర్తించని చెప్పండి. మరి నిజామాబాద్ పట్టణానికి సంబంధించి ఇక్కడ చేపట్టబట్టంలోని ఏ అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి కాక శ్రీనివాస్ గారు ప్రాతినిధ్యం వహించినటువంటి యొక్క పదవీ కాలంలో చేపట్టిన కార్యక్రమాలు మీద నేను గమనించగలిగేది ఇవ్వండి చెప్పారు. బయట చెప్పాలి, మీరు తెలంగాణ యూనివర్సిటీ ఉంటే ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 2004లో ఏర్పాటు కాబట్టు విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడే విధంగా రాష్ట్రంలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని చెప్పిన భావన తలపోతే నిజామాబాద్ కేంద్రంగా ఆ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఒత్తిడి తెచ్చి నిజామాబాద్ కేంద్రంగా తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన ఘనత డి శ్రీనివాస్ గారు చెప్పడం తప్పని చెప్పండి. నిజామాబాద్ పట్టణానికి త్రాగునీరు అలీ సాగర్, నిజాం సాగర్ డైరెక్ట్ ప్రాబ్లం మనకి. నిజాం చక్రంగా వాడటం లేదని పని అలీ సాగర్ ఎత్తిపోయిన పథకాన్ని రూపొందింప చేసి ఆనల మంజూరు పొంది నిజామాబాద్ పట్టణానికి ఎదిగుతుందో ఈ ప్రాంతాన్ని సాగునీటితో పాటుగా ఇక్కడ సాగునీరు తీసుకొచ్చిన ఘనత డి శ్రీనివాస్ గారు తప్పని చెప్పారు. మొత్తం తెలంగాణ ప్రాంతంలో రైతాంగానికి ఎక్కడెక్కడైతే సాగునీరు పొందే అవకాశం లేదు ప్రత్యక్షంగా బావులపై ఆధారపడిన రైతాంగానికి వ్యవసాయం ఉచితంగా విద్యుత్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ సంకల్పించిందో అందరూ కూడా రాజశేఖర రెడ్డి గారు వారు ఏపీ నగరంలో ఉచితంగా పెట్టిందని చెప్పంటున్నాం. వాస్తవం రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉచిత విద్యుత్లో ఉచితంగా పెట్టింది. కానీ ఆనాడు ఈ అంశాన్ని ప్రణాళికలో పొందుపరిచి ఎవరు చెప్పంటే డి శ్రీనివాస్ గారు చెప్పండి. ఆనాడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాజశేఖర్ గారు ఏదైతే సిఎంపీ నాయకుడు, ఆయన సిఎంపీ నాయకుడు, శాసనసభ నాయకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డి శ్రీనివాస్ గారు చెప్పంటున్నారు. ఎక్కడైతే కాలనీలు వచ్చే అవకాశం లేదో ఆ ప్రాంత రైతాంగానికి వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించాలని సంకల్పించి ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని పొందుపరిచి అమలు తీసుకొచ్చిన ప్రధాన పాత్ర పోషించింది డి శ్రీనివాస్ గారు చెప్పారు. తప్పని చెప్పండి. అది వాళ్ళకు కమిట్మెంట్, వాళ్ళకు కూడా కమిట్మెంట్ అని చెప్పండి. వాళ్ళ అధికారం ఏదైతుందో నిన్న రాజశేఖర మంత్రిలో తీసుకొని దానికి ఆరోగ్య శాఖ చెప్పింది. నాకు వాడుకున్న స్థానిక ఏదైతుందో నాకు ఒకటే మాట చెప్పాడు, జీవన్ నాకు ఏదైతే నిజామాబాద్ బైపాస్ రోడ్ కావాలి, ఊరు కాబోయి ఆవులు కూడా ఎప్పటికీ నా నిజామాబాద్ బైపాస్ రోడ్ కావాలి, నిజామాబాద్ ఏదైతుందో ప్రాథమిక వెళ్ళిపోతుంది, నగరంలో కావాలని డిజైన్ అవుతుందని చెప్పని నాకు చేరుకొని 50 కోట్లు మంజూరు తీసుకుని డి శ్రీనివాస్ గారు చెప్పారు. తప్పని చెప్పండి. లేదు సరే 9 రాష్ట్రాలు కలిసి రాలేదు, బాగుంటే ఉంటే నేను వెళ్ళలేదు. తన రాజకీయ పరిణామం మనకంటే తెలిసిందే. ఏం ఏదైనా నిధిస్తుందో ఆయన ఎంతవరకు ఈ విధానాల అభివృద్ధి అనేది ఆయన ప్రధాన లక్ష్యాలు పెట్టుకొని పనిచేసే నాయకుడు డి శ్రీనివాస్ గారు చెప్పండి. 2014 9 తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పునర్పేట కావడం, రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా
ఎంత గెలిచినో పక్కన పెట్టి 13 ఏర్పాటు చేసిన వచ్చేదా చక్కెర కార్యాలయాలు ప్రారంభం పెద్ద కాకుండా ప్రజల ముందు ఉన్నది. నేను దాని గురించి మాట్లాడలేదు. ఇప్పుడు మీకు మహేష్ బాబు గారు పేర్కొన్న ఢిల్లీలో స్మార్ట్ సిటీ అని చెప్పి స్మార్ట్ సిటీ అని చెప్పండి. స్మార్ట్ సిటీ ఏదైతుందో ఇది కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశం. ఒకసారి మన నిజామాబాద్ నగరం స్మార్ట్ సిటీ ఎంపిక ఏంటంటే ఈ ప్రాంతం అంతా ఈ నగరం అంతా అభివృద్ధి చేసే అవకాశం అనుకుంటే చెప్పండి. మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల విస్తరణ, త్రాగునీటి సదుపాయం, డ్రైనేజ్ సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, నగర సుందరీకరణ ఇవన్నీ కూడా పొందే అవకాశం నేను చెప్పడం లేదు. నేను రాజశేఖర్ గారు ఏం చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుందో రేపు దేవుడు దేవల్ల జీవన్ రెడ్డి గారు పార్లమెంట్ గెలవడము ఈ ప్రాంతానికి ఉన్నటువంటి రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తారంటే రింగ్ రోడ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటే ఆయన చెప్పడం లేదు. రింగ్ రోడ్ ఏర్పాటు చేయలేకపోయింది చెప్పడం లేదు. సరే, ఉమెన్స్ కాలేజీ కానీ ఇంజనీరింగ్ కాలేజీ కానీ వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశాలు ఆయన సంబంధం లేదు కావచ్చు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో అంశాలు ఆయన చేసిన పట్టు కదా. రైల్వే మేడం విస్తరణ, ఆర్మూరు హైదరాబాద్ లైన్ విస్తరణ, పోగొట్టు బీదర్ లైన్ విస్తరణ ఆయనకు అవకాశం ఉండి కూడా చేయడం కూడా ఏదైతుందో ఆయన కేవలం ఆయన అక్షరాలు చెప్పని తప్పని చెప్పండి. నేనే కూడా ఒక్కడే మీద కోరుతున్నాను, పని చేసే నాయకుడికి అవకాశం కల్పించండి. పని చేసే నాయకుడికి అవకాశం కల్పించండి. నాకున్నటువంటి అనుభవంతో నా సుదీర్ఘ ప్రజా జీవితం 6 పర్యాలు శాస్త్ర సభ్యుడిగా నేనేదో ఈ ప్రాంతంలో నాకు ఉన్నటువంటి అనుబంధం, సీనియర్లతో నాకు ఉన్నటువంటి అనుబంధంతో ఏదైతుందో నేను ఇప్పుడు అందరూ చేస్తుంది వేడుకుంటున్నా నాకు అవకాశం కల్పించండి. రేపు ఏదైతుందో నిజామాబాద్ పట్టణం ఈ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా కేంద్రం చెప్పడం లేదు. గత దశాబ్ద కాలం ఏదైతే నిర్లక్ష్య కాలంలో పడడం జరిగిందో ఈ నిజామాబాద్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే కాదు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా చెప్పడం. రేపు రాబోయే బడ్జెట్లో దీని స్మార్ట్ సిటీగా ఎంపిక చేసిందో నిర్వహిస్తుందో నా బాధ్యత చెప్పండి. అట్లా నిన్న రేవంత్ రెడ్డి గారు పేర్కొన్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ఏదైతుందో ఇక్కడ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తా, రాబోయే విద్యా సంవత్సరం ఏదైతుందో ఇంజనీరింగ్ కళాశాల మంజూరు చేస్తా చెప్పండి. మనకు సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి నాయకులు కావాలని చెప్పండి. దయచేసి నాకు అవకాశం కల్పించండి. నేను ఒక రైతు బిడ్డనే, నేను కాపుదారులతోనే చెప్పండి, నేను పదవి కాదని చెప్పంటున్నా. నేను కాపుదారులతోనే కాపులంటే ఇక్కడే కనపడతా మున్నూరు కాపుంది, గుడేడి కాపుంది, కోడి కాపుంది, అన్నా కాపులని చెప్పంటున్నాను. ఇవాళ ఏదైతుందో ఈ సమాజం అనేది మనం ఇట్లా పేరు పేరు పిలువబడగానే వ్యవసాయ ఆధారం పడ్డ రైతులము కాపులము అందరూ ఒకటే, మన సమాజం ఒకటే చెప్పంటున్నాను. రాజకీయానికి స్థాయికి రావడానికి నాకు ఎన్నికల గడ్డని ఏదైతుందో మా మున్నూరు కాపు సమాజం నాకు గడ్డని నిలబడుతో ఏదైతుందో ఇవన్నీ స్థాయి చెప్పండి. నేనేం కూడా చెప్పంటున్నాను, నా ఏకైక లక్ష్యం రైతాంగానికి అండగా నిలబడము. రైతు ఏ సమస్యను రానివ్వండి, వ్యవసాయ సాగునీరు, విద్యుత్తు, పంటల ఉత్పత్తులు, మద్దతు ధర, షుగర్ ఫ్యాక్టరీ ప్రారంభం చెప్పంటున్నాను. వాళ్ళు పసు పోవడం చెప్పంటున్నాను. ఇతర ఏమైనా కానీ ఇవ్వండి చెప్పంటున్నా. ఇవన్నీ కంప్లీట్ చేయడం బాధ్యతగా భావిస్తాను చెప్పండి. దయచేసి ఆలోచించండి చెప్పంటున్నాను. ఇంతమంది ఆడబిడ్డ వచ్చి సమాజం చెప్పంటున్నా. మహిళా సంఖ్య కూడా ప్రధానంగా చెప్పంటున్నాను. పోయిన 10 సంవత్సరాల కాలంలో ఆర్టీసీ బస్సు పెంచిండ్రు, విద్యుత్ ఛార్జీలు పెంచిండ్రు. పెరిగినటువంటి ధరలను పరిగణలోకి తీసుకొని ఏ ఆర్టీసీ ఛార్జీలు పెంపుకొని మా మహిళలు రవాణాకు భారముందు కేవలం 400 రూపాయలుగా చెప్పంటున్నారు. ఇవాళ ఎంతైంది? 1200 అయితే చెప్పంటున్నారు. మహిళలకు ఏదైతే ఆర్థిక భారం అవుతుంది కాబట్టి ఏదైతుందో సిరిలో పుట్టిందా 500 కలిపి భావనతో మనం తిరిగి చేయించాలి కార్యక్రమం చేస్తుంది చెప్పండి. విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి, విద్యుత్ ఛార్జీలు తగ్గింపు చేయాలి. దానికి అనుగుణంగా ఏదైతుందో 200 యూనిట్ల వరకు చెప్పండి. నేను ప్రతి నెల 1000 రూపాయలు ఆలోచిస్తుంది చెప్పండి. ప్రతి నెల 1000 రూపాయలు చెప్పండి. నేను మరి రాసుకున్నాగా చెప్పండి. నేను మరి మిత్రుడు మహేష్ బాబు గారు ఇక్కడ శాసన మండలి సభ్యులు ఆయన బాధ్యతలు చెప్పండి. నేను దయచేసి మహేష్ బాబు గారు
ఎక్కువగా ఇది ఒక రాజకీయ వేదిక భావించకుండా ఒక ఆత్మీయ సమ్మేళనం కాబట్టి ఒక రైతు బిడ్డగా ఒక ప్రాంతాలు పడి ఏదైతుందో సీనియర్లతో నాకున్నటువంటి ఆత్మీయ అనుబంధంతో చెప్పండి. సీనియర్లతో నాకున్నటువంటి ఆత్మీయ అనుబంధంతో చెప్పంటున్నా. సీనియర్లతో నాకున్నటువంటి అన్నదమ్ముల అనుబంధంతో చెప్పంటుంటే మీ అందరూ కూడా దయచేసి నా మద్దతు నిలబడి అండగా నిలబడి మీ గౌరవం నిలబెడతా, మీ గౌరవం నిలబెడతా, సీనియర్ల గౌరవం నిలబెడతా చెప్పంటున్నా. సీనియర్ల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఆయన ఆత్మకి ఏదైతుందో ఆ బాధ్యత చెప్పి చెప్పండి. దయచేసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి అందరూ కలిసి అవకాశం కల్పించినటువంటి ఒక మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ఒక మంచి కళ్యాణ మండపం కావాలని దృష్టిపడుతున్నా. నేను బాధ్యత తీసుకుంటున్నా. ఒక రైతు బిడ్డగా ఒక కార్యక్రమం చెప్పండి. నేను మీకేదో 10 కోట్ల రూపాయలతో 10 కోట్లతో ఇక్కడ కళ్యాణ మండపం ఏర్పాటు చేస్తున్నాను. 10 కోట్లతో చెప్పండి. అది నాకు లేదండి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా మంచి చెప్పండి. ఏ విధంగా చూస్తే చేస్తుందో ఇక్కడ ఒక ప్రత్యేకంగా కళ్యాణ మండపం నిర్మాణం చేస్తుందో నా బాధ్యత చెప్పండి చెప్పి తీసుకుంటాయి. విచ్చేసినటువంటి కుల పెద్దలకి, ప్రతి సంఘపు సభ్యులందరికీ, మహిళా సోదరులకి, ముఖ్య అతిథులైనటువంటి జీవన ధన్యవాదాలు. ఈ వేదికను పంచుకుంటున్న